హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. సినిమా ఇది ఒక ఎమోషన్. మన తెలుగు వాళ్ళకే కాదు, ఎన్ని వుడ్స్ ఉంటే అన్ని వుడ్స్ అందరికీ కూడా సినిమాలు, సీరీస్ అంటే పడి చచ్చిపోతూ ఉంటాం. సినిమా అంటే హీరో, హీరోయిన్, విలన్ తర్వాత లొకేషన్స్, మహా అయితే డైరెక్టర్ ఇలా కనిపించేవి మాత్రమే తెలుసు. కానీ కనిపించనివి చాలా డిపార్ట్‌మెంట్స్ ఉంటాయని ఇప్పటికే మీకు సోషల్ మీడియా ద్వారా అర్థమైపోయి ఉంటుంది. సో, ఈరోజు మన గెస్ట్ ఇల్లస్ట్రేటర్ అన్నమాట. సినిమా వెనకాల జరిగేది మొత్తం అంతా కూడా కొంచెం కొంచెంగా ఇల్లస్ట్రేట్ చేసి డైరెక్టర్‌తో మాట్లాడి మనకి చూపిస్తూ ఉంటారు. సో, లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ ఇల్లస్ట్రేటర్ శ్రీ ప్రియతం గారు. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్. బాగున్నాను. మీరెలా ఉన్నారు? థాంక్ యూ సో మచ్ బాగున్నాను. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ ఫర్ కమింగ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ 'స్ట్రేంజర్ థింగ్స్' అది విన్న తర్వాత ఐ యామ్ లైక్ బ్లోన్ ఔట్ అన్నమాట. హౌ డిడ్ యూ గెట్ దట్ ఆఫర్? సో, వాళ్ళు అప్రోచ్ అయింది ఆహ్, ఈమెయిల్ ద్వారానే. హుహు. అది వాళ్ళెలా నన్ను వెతికి పట్టుకున్నారో అది నాకు తెలీదు. మోస్ట్‌లీ సోషల్ మీడియానే అయుంటుంది. సేఫ్ టు అస్యూమ్. సో, ఆహ్, ఐ థింక్ మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు లైక్ సిన్స్ ఐ హావ్ ఆల్రెడీ బీన్ ఎ ఫ్యాన్ 'స్ట్రేంజర్ థింగ్స్‌కి'. సో, నేను మామూలుగా అదేదో ఒక రాండమ్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈమెయిల్ వస్తుందేమో అనుకుంటాను. లైక్ ఏదో రాండమ్ నోటిఫికేషనో లేకపోతే సీజన్ 2 ఈస్ ఔట్ అనో లేకపోతే ఏదో ఒకటి మెయిల్స్ వస్తుంటాయి కదా! యాహ్! లైక్ బట్ అది యాక్చువల్‌గా ఇన్‌బాక్స్‌లోకెళ్ళింది. అది అప్డేట్స్‌లో కాకుండా. సో, అది ఓకే. నాకు సోషల్ మీడియా అప్డేట్స్ కాకుండా ఇందులోకెళ్ళేసరికి లైక్ ఐ వాస్ ప్రెటీ కన్‌ఫ్యూజ్డ్ ఎందుకు ఇందులోకొచ్చింది అని చేస్తే అప్పుడు ఇట్ వాస్ యాక్చువల్లీ ఎ మెయిల్ ఫ్రమ్ నెట్‌ఫ్లిక్స్ యూఎస్ఏ. సో, ఓహ్! అప్పుడు దెన్ నాకు ఆ డిస్క్రిప్షన్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఓకే. వీళ్ళకి సెకండ్ సీజన్, థర్డ్ సీజన్‌కి ప్రమోషన్స్‌కి ప్రమోషనల్ క్యాంపెయిన్‌కి ఆహ్, దే ఆర్ లుకింగ్ ఫర్ ఇల్లస్ట్రేటర్స్. హుహు. అండ్ సో, వాళ్ళ ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ నాకు అప్పట్లో నాకు తెలీదు కానివ్వండి. బట్ దేర్ వర్ ఓన్లీ ఫ్యూ ఆర్టిస్ట్స్ ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకుంటున్నారు అని నాకు అర్థమైంది ఆ జస్ట్‌లో. సో, నా వర్క్ వాళ్ళకి ఆ పర్టిక్యులర్ అసైన్‌మెంట్‌కి వాళ్ళ సెర్చ్‌కి నాకు సెట్ అయిందని వాళ్ళకనిపిచ్చి నన్ను అప్రోచ్ అయ్యారు. సో, దేర్ మస్ట్ బి సమ్ లక్ ఫ్యాక్టర్ యాస్ వెల్. సో, అలా అప్రోచ్ అయ్యేసరికి దెన్ ఇట్ స్టార్టెడ్ ద టాక్ అండ్ ఎలా ఏం చేయాలి? ఎలా చేయాలి? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. హూమ్ డిడ్ యూ టాక్ విత్? లైక్ ఎవరితో మాట్లాడారు? డైరెక్టర్ వాళ్ళ వాళ్ళతోనా? ప్రొడక్షన్ లేదంటే టీమ్, వాళ్ళ ప్రొడక్షన్ డిజైన్ టీమ్, క్రియేటివ్ ఓకే. ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ ఆల్. ఓహ్ మై గాడ్! యూ వర్క్డ్ విత్ డఫర్ బ్రదర్స్. నాట్ డఫర్ బ్రదర్స్ బట్ ది ఆర్ట్ డైరెక్షన్ టీమ్. ఓకే. ఆర్ట్ డైరెక్షన్ టీమ్ అండ్ బికాజ్ ఎనీవేస్ ఎందుకంటే వాళ్ళు యాహ్! ఇట్స్ దేర్ సో, పార్ట్. their part, extremely privileged and one of the smoothest experiences I've had. హుహు. సో, సో వాట్స్ ద ఫస్ట్ వర్క్? మీ ఫస్ట్ వర్క్ వాళ్ళకి ఏది చూపించారు? నేనేం చూపించలే. వాళ్ళు చూసొచ్చారు ఆల్రెడీ. సో, అహా! వాళ్ళు ఇది కావాలి అనంటే మీరు పంపించి ఉంటారు కదా! సో వాట్ వాస్ థాట్? లేదు. అంటే బేసికల్‌గా అంటే వాళ్ళు జనరల్‌గా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ రిసర్చ్ చేసే అప్రోచ్ అవుతారు యూజువల్‌గా. హుహుహు. అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్. వాళ్ళు జనరల్‌గా దే డోంట్ గివ్ ఎ గెట్ గో. హుహు. సో, సిన్స్ దే వర్ వెరీ ష్యూర్ అబౌట్ వాట్ దే వర్ లుకింగ్ ఫర్, హ్మ్. it is very much a pre-notion that what they wanted to have. అండ్ ఇంతకుముందు వాళ్ళు ఏవైతే కొన్ని వర్క్స్ చూసారో, వాళ్ళు ఆహ్, దానికి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఒక పర్టిక్యులర్ ఒక్కొక్క ఇల్లస్ట్రేటర్‌కి ఒక్కొక్క ఎపిసోడ్ అలాట్ చేశారనమాట. ఓకే. సో, వాళ్ళు ఏదైతే ఎపిసోడ్ అనుకున్నారో, ఆ ఎపిసోడ్‌కి ఉన్న స్టైల్ నా స్టైల్‌కి అప్లికబుల్‌గా ఉండొచ్చు అని వాళ్ళు అనుకుని నా వర్క్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అండ్ దే హాడ్ దేర్ రిక్వైర్మెంట్స్ వెరీ సెట్. హుహుహు. వాళ్ళు అటు ఇటుగా దే వర్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ రాండమ్ ఆర్ వేగ్. హుహు. సో, దే న్యూ వాట్ దే వర్ లుకింగ్ ఫర్. అదే సగం అండ్ యూ క్లారిటీ. గేవ్ వాట్ దే వాంట్. దే వాంటెడ్. బికాజ్ అంటే క్లయింట్‌కి ఏది కావాలో తెలిసినప్పుడు అంతకంటే స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇంకొకటుండదు. యాహ్! చాలా మందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదు. అవును. రాండమ్‌గా ఒక ఐడియా చెప్పేస్తారు. వాళ్ళకి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడో ఉంటుంది. అవును. రియాలిటీ ఇంకొకలా ఉంటుంది. సో, అక్కడ అలైన్ కాదు. హ్మ్. సో, ఎగ్జాక్ట్‌లీ ఐ యామ్ అబౌట్ టు ఆస్క్ యూ. అంటే డైరెక్టర్ కానీ, లేదంటే ప్రొడక్షన్ టీమ్ లేదా ఆర్ట్ టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ మైండ్‌సెట్ లేదంటే వాళ్ళ పర్స్‌పెక్టివ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ వాట్ దే వాంట్ ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు ఏదైతే మైండ్‌లో అనుకుంటున్నారో మీరు కరెక్ట్‌గా చూపించగలగాలి. సో, ఆ పార్ట్ చూస్తే నార్మల్‌గా డైరెక్టర్ టు సినిమాటోగ్రాఫర్ గానీ, అవంతా ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉండాలి అంటేనే ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఆహ్, like people say no, it's a creative field, it's for everyone, yet it like not for everyone or something like that. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు?
థాట్ ఎలా ఎంటర్ అయ్యే ప్రొఫెషనల్‌గా అంటున్నారా? లేకపోతే ఈవెన్ ఎవర్ సిన్స్ ద బిగినింగ్ అంటున్నారా? ఎవర్ సిన్స్ బిగినింగ్. ఎవర్ సిన్స్ ద బిగినింగ్ అంటే ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఎన్ ఆర్టిస్ట్ అండి. ఇల్లస్ట్రేటర్ అనేది ఐ థింక్ తర్వాత డెసిగ్నేషన్ మెల్లగా వస్తుంది కాబట్టి అది వేరు. బట్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఎన్ ఆర్టిస్ట్ ఎవర్ సిన్స్ ఐ వాస్ ఎ 4 ఇయర్ ఓల్డ్, 5 ఇయర్ ఓల్డ్ కిడ్. హుహు. I've always been someone who kept doodling, drawing, sketching in the books, in the classrooms or ఇంట్లో కానివ్వండి. ఎక్కడైనా సరే నేను అదొకటే చేసేవాడిని. హుహు. ఐ వాస్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. పేరెంట్స్ కూడా ఏమి అనలేదు నన్ను. ఓకే. సో ఐ వాస్ ఎ బ్యాడ్ స్టూడెంట్. సో అకాడమికల్లీ. సో ఓకే. కావాల్సినంత మార్క్స్ తెచ్చుకొని పాస్ అయిపోయేవాడిని అంతే. ఓకే. ఓకే. అదే. అంటే ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే 4 ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేశారు అంటే అసలకి మీకు ఎవరు ఇన్‌స్పిరేషన్ కానీ, ఈ వర్క్ ఉంది అని చెప్పేసి మీకెలా తెలిసింది? నాట్ ఎగ్జాక్ట్‌లీ ష్యూర్ హౌ ఐ పిక్డ్ ఇట్ అప్. చాలా హానెస్ట్‌గా చెప్పాలంటే. ఎందుకంటే జనరల్‌గా కొన్నిసార్లు ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి మనకి. అది దట్స్ హౌ నేచర్ వర్క్స్. సో వెనెవర్ యూ సీ కిడ్స్ దే డూ దే డాన్స్, దే సింగ్, దే షౌట్, దే స్క్రీమ్, దే డ్రా. సో పార్ట్ ఆఫ్ వాట్ ఎ కిడ్ ఇస్. పిల్లలు అనేవాళ్ళు అదొకటి చేస్తారు. సో దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని నావిగేట్ చేయాలి కదా! దాంతో పాటు నేను స్కూల్‌లో ఉన్నప్పుడు వెన్ ఐ వాస్ లైక్ ఫస్ట్ స్టాండర్డ్ ఆర్ సంథింగ్ ఆ టైంలో 5th, 6th అంటే అదే ఏజ్ కదా! 5, 6 ఇయర్ ఓల్డ్స్ అంటే. సో అప్పుడు వన్ ఆఫ్ మై క్లాస్‌మేట్స్ ఇంతకుముందు కూడా ఎక్కడో చెప్పాను. లైక్ హీ వాస్ ద వన్ హూ యూజ్డ్ టు డ్రా ఓకే. క్లాస్‌లో. మొదటిసారి అతను డ్రా చేస్తుంటే నేను చూసేవాడిని. హుహు. సో తర్వాత నాకు కూడా నచ్చేది. అదే సో నేను కూడా అటెంప్ట్ చేశాను ఒకసారి ఇంట్లో. ఇంటికొచ్చి స్కూల్ తర్వాత ఇంటికొచ్చి నేను కూడా అతను పాపాయ్ ఇవన్నీ గీస్తూ ఉండేవాడు. హుహు. సో తర్వాత నేనే ఇమిటేట్ చేసేవాడిని. హుహు. సో అలాగా ఈవెన్ మా మదర్ కూడా ఎంకరేజ్ చేసేవాడు. నువ్వు ట్రై చేయి అని చెప్పి. సో తర్వాత మెల్లమెల్లగా పికప్ చేసుకున్నాను. అతను ఓకే. ఆపేసాడు తర్వాత నేను. అదే అడుగుదాం అనుకున్నా. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ పర్పస్ ఫర్ యాహ్! సమ్‌వన్. ఎవరైనా లైఫ్‌లో ఒక పర్పస్ కోసం ఉంటారు. సో యూ పిక్డ్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. యాహ్! అండ్ ఇప్పటికి కాంటాక్ట్‌లో ఉన్నారా? యాహ్! ఉన్నాం. ఓహ్! దట్స్ సో నైస్. యాహ్! దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఈవెన్చువల్‌గా నేను అలా గీస్తూ ఉండేవాడిని. అంటే ఒక గోల్ అనేది అప్పట్లో అప్పట్లో అసలు సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అవేం లేవు కదా అప్పట్లో. సో ఐ యూజ్డ్ టు జస్ట్ కీప్ డ్రాయింగ్ ఓకే. అండ్ ద ప్రాసెస్ జస్ట్ వెంట్ ఆన్ లైక్ దట్. వాట్ ఈస్ ద ఫస్ట్ అప్లాజ్ యూ గాట్ ఫ్రమ్ వెన్? వేర్? ఐ కాంట్ రియలీ సే ఫస్ట్ అప్లాజ్. నాకసలు ఐ థింక్ ద జర్నీ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ ఇట్సెల్ఫ్ బిగిన్స్ ఫ్రమ్ ఎన్ అప్లాజ్. లేకపోతే యూ వుడెంట్ కంటిన్యూ కదా! అవును. ఒకటి గీస్తే అది అమ్మో, లేకపోతే ఫ్రెండో, లేకపోతే నాన్న ఎవరో ఒకరు అది మెచ్చుకుంటే. బావుందిరా అని చెప్తే అక్కడి నుంచే కంటిన్యూయేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఆ కంటిన్యూయేషన్ రీజనే అప్లాజ్ ఏమో. ఏమో కాదు అప్లాజే అది. అవును. అవును. అది ఒక వాలిడేషన్ ఉంటే తప్ప దట్స్ హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్. అవును. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాలిడేషన్ ఎంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు. ఏమని చెప్పేవాళ్ళు స్కూల్లో మీరు? అంటే పెద్దయిన తర్వాత ఏమవుతావు అని అడగంగానే నేను ఎప్పుడు ఆన్సర్ డాక్టర్, చేసేవాడిని. ఇంజినీర్ అలా అంటే నెవర్ నన్ను ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీగా అడగలేదు ఎప్పుడు. హుహు. హానెస్ట్‌గా చెప్పాలంటే నన్ను అడగలేదు. నేను ఎవరికీ చెప్పలేదు. సో సో అండ్ అండ్ లోపల నాకు ఐ వాస్ వెరీ అరౌండ్ 6th అండ్ 7th స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు ఐ న్యూ అట్ సమ్ పాయింట్ నేను కార్టూన్ నెట్‌వర్క్ చూసేవాడిని, పోగో చూసేవాడిని చిన్నప్పుడు 4th, 5th క్లాస్‌లో, 6th, 7th క్లాస్‌లో. అలా చూస్తూ ఉండేవాళ్ళం కదా! పోకెమాన్, బేబ్లేడ్ అని ఇవని, అవన్నీ డిజిమోన్ అని లైక్ సో టామ్ అవన్నీ అండ్ జెర్రీ. చూస్తూ చేసేవాళ్ళా? యాహ్! లైక్ లిటరల్‌గా నేను నా రొటీనే అది. ఓకే. స్టూడెంట్ తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలా స్కూల్‌కి వెళ్ళేవాడిని అంతే వెళ్ళాలి కాబట్టి. ఏ క్యారెక్టర్ మీకు బాగా ఇష్టం? నాకు ఐ యూజ్డ్ టు బి ఎ హ్యూజ్ ఫెనాటిక్ ఆఫ్ పోకెమాన్. అండ్ పోకీమాన్. టామ్ అండ్ జెర్రీ, ఫ్లిన్‌స్టోన్స్, పవర్‌పఫ్ గర్ల్స్ అండ్ ఇవన్నీ ఇంకా ద క్లాసిక్ కార్టూన్స్, ద మాస్క్ ఆర్ బ్యాట్‌మ్యాన్ ఇవన్నీ క్లాసిక్ కార్టూన్స్ స్వాట్ క్యాట్స్ 90s కార్టూన్ నెట్‌వర్క్. యాహ్! సో ఇవన్నీ చూస్తూనే పెరిగాను నేను. సో అవి చూస్తూ అవే గీస్తూ నా రోజంతా వాటి చుట్టూనే ఉండేది. ఎవ్రీ డే యూజ్డ్ టు బి అరౌండ్ కార్టూన్స్ అండ్ మూవీస్ యాస్ ఇన్ లైక్ ద పోస్టర్స్ ఇన్ న్యూస్ పేపర్స్, నాట్ లైక్ వాచింగ్ మూవీస్. ఓకే. బికాజ్ అప్పట్లో అంత ఎక్స్‌పోజర్ కూడా లేదు కదండీ. థియేటర్స్‌కి తీసుకెళ్తే చూసేవాళ్ళం మహా అయితే. ఓకే. సో మోస్ట్‌లీ ఇట్స్ లైక్ 95, 98% కార్టూన్సే అన్నీ. ఓకే. అవే డ్రా చేస్తూ ఉండేవాడిని. స్కూల్‌కి వెళ్ళినప్పుడు ఆ లాస్ట్ బెంచ్‌లో కూర్చొని అవే గీస్తుండేవాడిని. అవి ఓకే. చూస్తూనే తిడుతూ ఉండేవాడిని. అది ఏందిరా ఎప్పుడు గీస్తుంటావని. సో దాంతోనే వాళ్ళు స్టార్ట్ అయింది. అడిగేవాళ్ళా? అంతా స్టూడెంట్స్ అంతా కూడా అడుగుతుండేవాళ్ళా? ఏమో నాది అలా వెయ్యి, ఏం అది లేదు. వెయ్యి, నేను లాస్ట్ ఇది ఐ వెయ్యి. హావ్ ఆల్వేస్ బీన్ ఎ వెరీ సైలెంట్ కిడ్.
పిల్లిలాగా ఓకే. వచ్చి వెనకాల కూర్చునేవాడిని. ఓహ్ మై గాడ్! ఐ నా కెన్ పని ఇమాజిన్ యువర్ సిట్యుయేషన్ దేర్. సో, నాకున్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. జస్ట్ అలా కూర్చొని గీస్తూ ఉండేవాడిని. జస్ట్ ఓకే. లీవ్ ద స్కూల్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. మళ్ళీ ఓహ్! ఇంటికొచ్చి మళ్ళీ అదే చేసేవాడిని. ఓకే. సో, ఇప్పుడు ఇల్లస్ట్రేషన్ అండ్ స్టోరీ బోర్డ్‌కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అండ్ సేమా? లేదంటే మీరు దానికేమన్నా వర్క్ చేసారా? లేదు లేదు. అంటే ఇల్లస్ట్రేషన్ ఓవరాల్ ఒక డిపిక్షన్. ఒక 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 హ్యూజ్ బ్రష్ స్ట్రోక్ అనుకోండి. హ్మ్. Illustration has a lot of elements. Could be storyboard, character design, visual illustrations, story illustrations, visual development, or anything with regards to creation. హుహు. దాన్ని ఓవరాల్‌గా ఒక హ్యూజ్ బ్రష్ స్ట్రోక్ టర్మినాలజీలో ఇల్లస్ట్రేషన్ అంటాం. అవును. ఐ యామ్ ఎన్ ఇల్లస్ట్రేటర్. సో, ఓకే. నేను స్టోరీ బోర్డ్స్ వేస్తాను. గివెన్ ఓకే. అన్ ఆపర్చునిటీ. క్యారెక్టర్ డిజైన్స్ చేస్తాను, మాస్కట్ డిజైన్స్ చేస్తాను, విజువల్ డెవలప్మెంట్, మూవీ పోస్టర్స్, పర్సనల్ ప్రైవేట్ కమిషన్స్ తీసుకుంటారు. లాట్ ఆఫ్ ఓకే. ఓకే. కలెక్టర్స్ ఉంటారు. యాహ్! ప్రైవేట్ కలెక్టర్స్ యాహ్! లైక్ యాహ్! యాహ్! కమర్షియాలిటీతో సంబంధం లేకుండా హుహు. ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు, లేకపోతే పర్సనల్‌గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకెవరో ఒక ర్యాండమ్‌గా పర్సన్ వచ్చి నాకు ఇలాంటి డిజైన్ కావాలి నా ఇంటికి, లేకపోతే నన్ను ఒకళ్ళకి గిఫ్ట్ చేయాలి, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఇన్ వన్ రన్. ఓకే. సో, సో, మీరు టాలీవుడ్‌కి అలా స్టోరీ బోర్డ్ చేసినవి ఏమన్నా ఉన్నాయా? స్టోరీ బోర్డ్ అని కాదు. నేను మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వర్క్ చేశాను నేను. ఓకే. ఏమన్నా కొన్ని రిఫరెన్సెస్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మోర్ రిలేటబుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు 'శ్యామ్ సింగ్ రాయ్' ఫర్ ఎగ్జాంపుల్ హుహు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ మైన్. హుహు. బికాజ్ అది నా స్టైల్ ఆఫ్ వర్క్ అడిగారు. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దట్ పీస్ దో ద డెడ్‌లైన్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ టైట్. ఓహ్! లైక్ లిటరల్‌గా వి హాడ్ లైక్ 6, 7 డేస్. అంటే డిసెంబర్ 25థ్ మూవీ రిలీజ్ అవుతోంది అంటే అది క్రిస్మస్ టైమ్‌కి రిలీజ్ అయింది. అవును. సో, డిసెంబర్ సెకండ్ వీక్ వాస్ ద ప్రాజెక్ట్. ఓహ్! అంత చివరికి అవును. అంత లిటిల్‌గా రీల్స్ లాస్ట్ బయటికెళ్ళిపోతున్నాయి. మినిట్ కాల్ టైప్‌లో ఉండే. ఎగ్జాక్ట్‌గా. లైక్ యాహ్! అంటే ఇంక రీల్స్ ఓవర్‌సీస్‌కి వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ హుహు. లాస్ట్ మినిట్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఇది యాడ్ చేయాలి హ్మ్. అనేది వాళ్ళ ఐడియా. సో, అది ఓకే. యాడ్ చేసి వీఎఫ్ఎక్స్ చేసేసి రీల్ బయటికి పంపించేసేయాలి ఓకే. ఓవర్‌సీస్‌కి. అండ్ ఓవర్‌సీస్‌కి పంపించాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. సో, దట్ వాస్ ద ప్రాజెక్ట్ వేర్ ఐ హాడ్ టు పెయింట్ ది ఎంటైర్ ద ఫుల్ ఫిగర్ పోర్ట్రెయిట్ ఆఫ్ లైఫ్ సైజ్ పోర్ట్రెయిట్ ఆఫ్ నాని హుహు. యాస్ శ్యామ్ సింగ్ రాయ్. యెస్. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌లో ఫస్ట్ రివీల్ ఉంటుంది శ్యామ్ సింగ్ రాయ్‌ది. లైబ్రరీలోనో హుహుహుహు. ఒక చోట. లైక్ దిస్. సో దట్ వాస్ యాహ్! పెయింటెడ్ బై మీ. ఓహ్! ఐ నైస్. పెయింటెడ్ దట్. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌లో ఒక పెద్ద లైఫ్ సైజ్ పెయింటింగ్ ఉంటుంది. అవునవును. సో దట్ ఇట్లా వాస్ నుంచొని బ్యాక్‌కి ఇలా చూస్తూ ఉంటాడేమో కదా! లేదు. కుర్చీలో ఇలాంటి చైర్‌లోనే లైక్ లైక్ ఆహాహాహాహా! పంచ ఇంకా యాక్చువల్ అవును. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ శ్యామ్ సింగ్ రాయ్ రివీల్ ఉంటుంది సినిమాలో. అంతవరకు ఓన్లీ పేరే తెలుస్తుంది. కానీ ఫస్ట్ టైమ్ ఆ విజువల్ అనేది అందులో ఆ పెయింటింగ్ ద్వారా చూపిస్తారు ఫస్ట్. ఓకే. సో, సో దట్ దట్ వాస్ పెయింటింగ్ మీరు వేసింది. నేను వేసిందదే. ఓహ్! నైస్. So that that's how. So that was a little painting that I've done, a big painting actually. And then later on, I've done work for multiple streaming platforms ki, Netflix ki, Indian Predator ki, and హుహు. season 2, season 1, హుహు. season 2 అనుకుంటాను. హుహు. అండ్ దాని తర్వాత హాట్‌స్టార్ షేర్నీకి, హుహు. ఇంకా విద్యా బాలన్‌ది అండ్ హ్మ్. ఇంకా ఈ కునాల్ కపూర్‌ది ఇంకొక సీరీస్ ఉండేది హాట్‌స్టార్. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. సో ఇట్లాగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌కి వేశాను నేను. వాళ్ళంతా అప్రోచ్ అయింది త్రూ సోషల్ మీడియా ఓన్లీ? సోషల్ మీడియా. ఓకే. అండ్ ఆశ్రమ్ అని బాబీ డియోల్‌ది. హుహు. దానికి చేశాను నేను. ఓకే. ఆల్ దీస్ ఆర్ పోస్ట్ ప్రమోషనల్ క్యాంపెయిన్స్ ఉంటాయి. అవును. సో దానికి వి ఇల్లస్ట్రేట్ దేర్ పోస్టర్స్ అండ్ ద సోషల్ మీడియా ప్రమోషన్స్ అండ్ ఆల్ దానికి ఇల్లస్ట్రేట్ చేయడం. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విజువల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్. సో దే హుహుహు. గివ్ అస్ ఎ థీమ్ అండ్ దే ఆస్క్ అస్ టు ఎలా అంటే సో ఇది థీమ్, ఇది స్టోరీ, ఇది క్యారెక్టర్ మాకు కావాలి. సో ఇలాంటి థీమ్‌లో, ఇలాంటి కలర్ ప్యాలెట్‌లో మాకు కావాలి. టోన్ ఆఫ్ ద ఫిల్మ్ టోన్ ఆబ్వియస్‌లీ ఆఫ్ ద షో ఆర్ ద ఉంటుంది. మూవీ యాహ్! ఇట్లా ఉంటుంది. ఇది కలర్ ప్యాలెట్. సో ఇలాంటి ఎలిమెంట్స్ మాకు కావాలి. సో అది స్టేషనరీ ఇల్లస్ట్రేషన్ అయినా సరే, అది మొత్తం స్టోరీని కానీ, లేకపోతే ఆ పర్టిక్యులర్ షాట్‌ని కానీ డిపిక్ట్ చేసేట్టు ఉండాలి. సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ ఉండాలి. అవును. సో ఇట్లా జనరల్ దిస్ ఇస్ వాట్ వి డు. ఓకే. ఓకే. సో, వాళ్ళంతా మీకు అంటే ఇది కొంచెం అఫెండింగ్ క్వెషన్‌లా ఉండొచ్చు. హౌ ఇస్ ద పే స్కేల్ వుడ్ బి లైక్? దట్ ఈస్ ఫ్రమ్ దిస్ టు దిస్
పాసిబుల్? దెర్ ఆర్ నో నంబర్స్ ఐ కెన్ టెల్ యూ. అంటే ఒక్కొక్కరు బికాజ్ ఇది ఎలా ఉంటుందంటే ఒక బేసిక్ ఎంప్లాయీకి అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్కి పే స్కేల్ పే రోల్స్ ఏమి ఉండొచ్చు, కానీ పే స్కేల్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు? ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. యాహ్! సో అది ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు కొంతమందికి 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ కొంతమందికి 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ యూర్ టాకింగ్ అబౌట్ యాహ్! అండ్ మార్కెట్ స్టాండర్డ్ అగైన్. సో ఇట్స్ వెరీ ట్రికీ థింగ్. అవును. ఎందుకంటే ప్రొడక్షన్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆఫ్ చాలా కోర్స్ ఉంటుంది. అది ఎవరు చెప్పలేరు యాక్చువల్గా. సో నేననే కాదు, ఎవరు జనరల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని ఉండదు. ఒక అవును. టైలర్ మేడ్ ఆన్సర్ దీనికి లేదు అసలు. అవును. అందులో స్పెషల్గా ఈ క్రియేటివ్ ఫీల్డ్. ఎగ్జాక్ట్లీ. సో ఐ నో. ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎగ్జాక్ట్గా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు, సేమ్ అదే ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇవ్వచ్చు, కానీ పే స్కేల్లో ఆబ్వియస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండ్ ఎక్స్పోజర్ మ్యాటర్స్. ఇక్కడ కూడా అంతే. సో మీరు అచ్చంగా ఈ ఫీల్డ్‌లోనే ఉన్నారు కాబట్టి ఆఫర్స్ కూడా అంటే నార్మల్ జాబ్ చేసుకునే వాళ్ళు 9-5 ఎవ్రీ మంత్లీ ఇంత అని వస్తుంది. సో హౌ సెక్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ ఇన్ It's a monthly very good basis maybe? question, which is very common question as well. Security wise, see, నేను కావాలంటే వేగ్ క్లీషేడ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, ఇట్ డిపెండ్స్ అని అగైన్. బట్ I'm not బట్ ready to take, please. బట్ అది అందరూ చెప్తారు. బట్ Yeah. వాట్ జనరలీ పీపుల్ డోంట్, అంటే బికాస్ ఐఎమ్ మోర్ ఓపెన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇస్ బికాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ మోర్ పీపుల్ లైక్ us in the industry so that we can discuss more about this, so that we can get more money for us again. And it's a loop. Scale అనేది it's good enough actually. It's sustainable. It's manageable. It's more than manageable. It's more than manageable. Sometimes it is equivalent or more than what typical software salaries offer. Yeah. Sometimes it is less. I It depends on if you want to be an employee under a studio or if you want to be a freelancer. ఫ్రీలాన్సర్ అంటే మీరు యావరేజ్ అవుట్ చేసుకోవాలి. ఈ రోజు 2 lakhs రావచ్చు, 3 months వరకు ఖాళీగా ఉండొచ్చు. అప్పుడు 3 monthsకి మీకు 35,000 వచ్చినట్లు లెక్క పర్ మంత్. మీరు యావరేజ్ చేసుకోవాలి, అది మీ ఇష్టం. ఒక్కొక్కసారి 2 monthsకి 5 lakhs రావచ్చు. సో మీరు యావరేజ్గా చూసుకుంటే 3 monthsకి మీరు 2 lakhs సంపాదించినట్టు ఆల్మోస్ట్, విచ్ ఇస్ అబవ్ ఎనీ అదర్ టిపికల్ ఎంప్లాయీ అవుట్ దేర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్స్ that you get, and depends on the experience, depends on the overhead expenses. If you're a sole artist or if you have any interns you have to pay, overhead expenses ఏమైనా ఉంటాయా, లేకపోతే మీరు ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ ఏమైనా వాడుతున్నారా, ఇవన్నిటి మీద మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఎంప్లాయీ ఉంటే మళ్ళీ ఇప్పుడు నేను ఓన్లీ మూవీ ఇండస్ట్రీ గురించి మాట్లాడట్లేదు, బికాస్ వెరీ ఫార్ ఫ్రమ్ మూవీ ఇండస్ట్రీ. వి ఓన్లీ మమ్మల్ని ఎక్కడికి పిలిస్తే మేము అక్కడికి వెళ్తాము. ఇట్ సౌండ్స్ వెరీ రాంగ్, బట్ దెన్ అగైన్ సో ఇట్ కుడ్ బి గేమింగ్ ఇండస్ట్రీ, ఇట్ కుడ్ బి అడ్వర్టైజింగ్, ఇట్ కుడ్ బి ఎనీ కార్పొరేట్, కుడ్ బి ఎనీ ర్యాండమ్ కంపెనీ, ఇట్ కుడ్ బి స్విగ్గీ, ఇట్ కుడ్ బి బ్లింకిట్. ఈ మధ్య కవర్స్ మీద బ్లింకిట్ కవర్స్ మీద ఇలస్ట్రేషన్స్ ఉంటాయి. ఎనీబడీ కెన్ యూస్ ఇలస్ట్రేటర్స్. వాళ్ళైతే కొన్ని అంటే కలరింగ్ కి మనకే ఛాన్స్ ఇస్తున్నారు ఇలస్ట్రేషన్స్ అవన్నీ కూడా. సో ఇనిషియల్ గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ థింగ్ వచ్చింది కాబట్టి మీకు ఎంత ఫాలోయింగ్ ఉందో దాన్ని బట్టి పే స్కేల్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ స్కిల్ బేస్డ్ కాబట్టి, యాక్చువల్గా స్కిల్ బేస్డ్ ఉండాలి, బట్ ఎంత ఫాలోయింగ్ ఉందో దాన్ని బట్టి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాంట్ రియలీ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. దట్స్ హౌ ద రియాలిటీ ఇస్ అండ్ వీ హ్యావ్ టు అడాప్ట్ అండ్ ఓవర్కమ్. సో అదొక్కటి పక్కన పెడితే విచ్ ఇస్ వెరీ అన్ఫేర్. అది ఎంతో కాలం కూడా నిలవదు అలా. సో ఎందుకంటే ఈవెన్చువల్ గా ద క్వాలిటీ ఇస్ వాట్ పీపుల్ కేర్ అబౌట్. స్కిల్ ఉన్న వాళ్ళు దాని మీద ప్రాణం పెట్టి అవన్నీ గీయడం అవన్నీ చేస్తారు కాబట్టి లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది కెరీర్. వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో దే విల్ గెట్ సక్సెస్. బట్ దీస్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో కొంచెం చూపించి మహా అయితే కొంచెం ఒక ప్రాజెక్ట్ లాగా చూసుకుంటారు కానీ ఓన్ చేసుకోలేరు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇది ఎక్కువ కాలం ఉండదని చెప్పాను. లైక్ ఇట్ వోంట్ లాస్ట్ దట్ లాంగ్. సో ఇన్ దట్ కేస్ we have good pay scales. It's tough to find clients like that, definitely. You have to put yourself on the map. You have to be very
నేను అండ్ ఇంట్రోవర్ట్‌ని లేకపోతే నేను ఇలా చేయలేను, అలా చేయలేను అంటే కుదరదు. కుదరదు. అవును. You have to put yourself on social media. You have to get exposed to the media out there. అవును. You have to keep consistency very well. Consistent గా ఉండాలి, disciplined గా ఉండాలి, and professional గా ఉండాలి. హ్మ్. And you have to be very social. హ్మ్. ఫోర్స్‌ఫుల్ గానా, కష్టపడా పక్కన పెడితే. యాహ్! సో, చచ్చినట్టు చేసుకుంటే అండ్ దెన్ ఆబ్వియస్‌గా అన్నిటికంటే దట్స్ హౌ ఫస్ట్ యూ అండ్ గెట్ ఫార్మోస్ట్ క్లయింట్స్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! అన్నిటికంటే ఫార్మోస్ట్ క్వాలిటీ బావుండాలి. యూ అవును. హావ్ టు బి సిన్సియర్ అండ్ హానెస్ట్ అబౌట్ యువర్ వర్క్. సో, బేసిక్ ఇల్లస్ట్రేటర్ థింకింగ్‌కి అండ్ నార్మల్ పీపుల్‌కి చాలా తేడా ఉంటుంది. అండ్ మీరు చెప్పారు కదా! గేమింగ్ ఇవన్నీ నేను ఇల్లస్ట్రేటర్ కాదు గాబట్టి, నేను రిపోర్టర్‌ని కాబట్టి నా వే ఆఫ్ థింకింగ్ ఆన్ థింగ్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. మీది చాలా ఇంటలెక్చువల్‌గా ఉంటుంది కదా! సో, మీరు గేమింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడారు కాబట్టి, గేమింగ్‌లో మీరేమన్నా చేసారా? అండ్ ఎలాంటివి మీకిష్టం? నేనెప్పుడు గేమింగ్‌కి వర్క్ చేయలేదు. హుహు. చేశానా? ఐ డోంట్ రిమెంబర్. లేదు చేయలేదు. ఐ డోంట్ థింక్ ఐ've ఎవర్ వర్క్డ్ ఫర్ ఎ గేమింగ్ థింగ్. చేశానా? నో. నో. చేయలేదు. యాహ్! సో, ఐ డిడ్ంట్. అండ్ ఐ've నెవర్ బీన్ అన్ అవిడ్ గేమర్ యాస్ వెల్. హుహు. చిన్నప్పుడు బాగా ఆడేవాడిని. బట్ ఈ మధ్య కాలంలో ఐ've నెవర్ బీన్. అండ్ ఐ'మ్ మోర్ ఇంటూ ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఓకే. ఐ'మ్ వెరీ డ్రాన్ టువర్డ్స్ ఫిల్మ్స్ అండ్ హుహు. స్టోరీ ఇల్లస్ట్రేషన్స్ దాన్ గేమింగ్. ఓకే. చూస్తుంటారా? అసలైతే మార్కెట్‌లో తెలుస్తూ ఉంటుందేమో కదా! ఆ ఫీల్డ్‌లోనే ఉన్నారు కాబట్టి ఏంటి? గేమింగ్ ఇండస్ట్రీ ఇల్లస్ట్రేషన్స్ చూస్తూ అవన్నీ ఉంటాను. చూస్తూ బట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఇట్స్ మోర్ టువర్డ్స్ కాన్సెప్ట్ ఆర్ట్ అండ్ 3D కాబట్టి. ఐ'మ్ నాట్ ఎ హుహుహు. కాన్సెప్ట్ ఆర్టిస్ట్. హుహుహు. So, though we can get into it, but హుహు. you can only be one at a time. హుహు. You can't be a jack of all ఆల్ and master of ట్రేడ్స్. everything యాహ్! as well. మనకొక ఫోర్టే ఒకటుండాలి. చేయొచ్చు కాన్సెప్ట్ ఆర్ట్ అనేది కూడా చేయొచ్చు కావాలంటే. బట్ వెన్ డెసిగ్నేటెడ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నప్పుడు హ్మ్. పీపుల్ విల్ నాట్ బి రెడీ టు హైర్ యూ వెన్ దట్ ఈస్ నాట్ యువర్ ఫోర్టే. సో, ఇంటర్న్స్ అని గురించి మాట్లాడారు కదా! మీరు ఇంటర్న్స్ హెల్ప్ అలా ఏమన్నా లేదు. అంటే లేదు. వాళ్ళకి ఐ'మ్ అన్ హెల్ప్ చేస్తారా? ఇండిపెండెంట్ ఇల్లస్ట్రేటర్. ఓకే. ఓకే. Yeah, always wanted to. ఇల్లస్ట్రేటర్ But as far as I think I've been managing things by myself ఓకే. ever since the beginning. యాహ్! So సో, ఇప్పుడు ఇల్లస్ట్రేటర్స్ వీటికి కానీ, లేదంటే స్టోరీ బోర్డ్స్‌కి కానీ ఇది టఫ్ టైమ్ అని అనుకోవచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏఐ కూడా వచ్చేసింది expect కదా! చేశా. Okay. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ బై ప్రాంప్ట్. మనం ఎలా కావాలి అంటే అలా ఇస్తుంది. అండ్ ఆఫ్‌కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్స్ట్ ఆర్ సంథింగ్ అది కష్టమే. అది దానికి చేయడం కుదరడం లేదు. అంటే ఎగ్జాక్ట్‌గా తెలుగు రాయడం కూడా రావడం లేదు. అది పక్కన పెట్టేస్తే ఇల్లస్ట్రేషన్స్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ గివింగ్ లైక్ దిస్ వితిన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్. ఇట్స్ టేకింగ్ వితిన్ అ మినిట్స్ ఓన్లీ ఐ గెస్. సో, ఇట్ ఈస్ అ టఫ్ ఫర్ ఇల్లస్ట్రేటర్ నో? నో? Okay, it's a valid reason actually హుహు. to get worried about. Um, కంగారు పడే టైం ఉంది. Um, but there is also another important take on this, which is like people will not get used to this. అంత ఈజీగా చిన్న చిన్న వాళ్ళు ఎనీవే వాళ్ళు పీనట్సే పే చేస్తారు. సో, వాళ్ళకి మేమే వర్క్ చేయము. ఎవరైతే వాడుకుంటారో. యాహ్! సో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో దే విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్ విచ్ కమ్స్ త్రూ ఎ హ్యూమన్. హ్మ్. ఇట్స్ ఈవెన్చువల్లీ ఏఐ. అండ్ మేజర్‌గా నాట్ ఎవ్రీబడీ విల్ డూ ఇట్. మేబీ ద స్టూడియోస్ మైట్ అడాప్ట్ టు ఇట్. బట్ ఆల్రెడీ మొన్న ఇంకొంతమంది చేస్తే ఇది ద వార్నర్ బ్రదర్స్ హాస్ సూడ్ ఏఐ కంపెనీస్. హుహు. యాహ్! సో, ఇప్పుడిప్పుడే ఇంకో 1, 2 ఇయర్స్‌కి కూడా ఇంకా ఫుల్‌గా అవ్వలేదు కదా! సో, ఈవెన్చువల్‌గా రెగ్యులేషన్స్ కూడా వస్తాయి దాని హ్మ్. మీద. ఐ డోంట్ థింక్ వి షుడ్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. యాహ్! వి కెన్ Instead, హోప్ ఫర్ థట్. we can కానీ hope ఇప్పుడు for ఆల్రెడీ regulations. యాహ్! అని నేను ఇప్పుడు అదే అంటాను. ఆల్రెడీ ఎవరైతే వాడుకుంటారో వి డోంట్ నీడ్ దెమ్. దే ఆర్ యాహ్! నాట్ రెడీ టు పే ఎనీవే. యాహ్! అట్‌లీస్ట్ ఫ్రమ్ వాట్ ఐ అండర్‌స్టూడ్. యాహ్! నాకొచ్చే ప్రాజెక్ట్స్ నాకొస్తున్నాయి. హుహు. వాళ్ళు వాడుకోవచ్చు కావాలంటే. అదే. బట్ దెన్ వై ఆర్ దే లుకింగ్ ఫర్ us? హ్మ్. It's because of the human factor. Like we are humans and we can depict what a machine cannot. యాహ్! Eventually it can, and by then maybe regulations ఏమైనా వస్తాయేమో హుహుహు. అండ్ కేసెస్ ఉంటాయేమో. అవును. మేబీ స్టాలింగ్ అవుతుందేమో. బట్ ఇప్పటికైతే ఐ థింక్ మనమే దాన్ని అసిస్టెంట్‌గా వాడుకోవచ్చు. అదే నా ఇంటెన్. హుహుహు. అంతే. ఓకే. జస్ట్ లైక్ హౌ ఏఆర్ రెహమాన్ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. Like it's a tool eventually, but it's a tool with a miniature level of intelligence. Sorry, not Yeah. intellect.
intellect we will have it. It's a miniature level of intelligence for now. There's artificial intelligence. I don't think it will come to a place, or maybe later on it will have to. We will never know. Technology ఎటు నుంచి ఎటు వెళ్తుందో నేను 3 years back ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును. సో అసలు ఎటు నుంచి ఎటు వెళ్తుందో మనకు తెలియదు. ఓకే. తెలిసినంత వరకు ఈ రెగ్యులేషన్స్ విల్ సేవ్ us. And people who prefer AI, they're not supposed to be our clients anyway. యా. I think it's That's- better to think like that. యా, అది మంచి థింకింగ్ అండి అంటాను నేను కూడా. అండ్ ఇప్పుడు ఎంత టఫ్ ఛాలెంజ్ కదా, అంటే మీలాగా ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ దాంట్లోనే ఉన్నారు, అంటే ఇండస్ట్రీకి వచ్చేసారు అండ్ యూ హ్యావ్ సమ్ కాంటాక్ట్స్ అదర్ దెన్ నథింగ్. ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీకి వస్తాము రావాలి అని ఉంటుందో వాళ్ళందరికీ ఇది టఫ్ టైం అని చెప్పొచ్చు కదా. టఫ్ టైం అని కాదు, ఇట్స్ ట్రికీ టైం. టఫ్ కాదు, బికాస్ దెర్ ఆర్ లైక్ లోడ్స్, లైక్ థౌజండ్స్ ఆఫ్ ఇలస్ట్రేటర్స్ హు ఆర్ సర్వైవింగ్ సక్సెస్ఫుల్లీ. చిల్డ్రన్స్ బుక్ ఇలస్ట్రేషన్స్ కానివ్వండి, లేకపోతే కాన్సెప్ట్ ఆర్ట్, అందరూ లైక్ ద పీపుల్ ఆర్ సర్వైవింగ్ వెరీ వెల్. నాట్ సర్వైవింగ్, పీపుల్ ఆర్ లివింగ్ వెరీ వెల్. ఐ ఎక్సెప్ట్ దట్ అగైన్ ఇట్స్ లైక్ ద హైరార్కీ సిస్టమ్. ఎవరికి ఎక్కువ స్కిల్ సెట్ ఉంటుందో వాళ్ళకే ఎక్కువ మీల్స్ వెళ్తాయి. తర్వాత మెల్లమెల్లగా ఫుడ్ చైన్ లాగా, ఫుడ్ పిరమిడ్ లాగా ఎవరు బిజీగా ఉన్నారో క్రీమ్ లేయర్ వాళ్ళ క్రీమ్ లేయర్కి వస్తాయి, తక్కువ వాళ్ళకి తక్కువ వాళ్ళు వస్తారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు కొంతమంది బిగినర్స్ వాళ్ళు హైర్ చేసుకుంటారు. అలాగే యూ విల్ స్లోలీ లాడర్. సో ట్రికీ అనేది ఎప్పుడూ ఉండేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఆన్ ద కాంట్రరీ, దిస్ ఇస్ ద ఈజియెస్ట్ టైం. We have social media access. You have a platform to put your work out there. You have multiple platforms. So like when I was నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు నాకు ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉండేది. ఇప్పుడు we have Reddit, we have Threads, we have Instagram, we have Facebook, YouTube, Shorts, Reels, so many, and you have websites. So you have so many avenues to share your work. In fact, it is the easiest of times. And if you are not finding an avenue, I think you are lazy enough. సో యా, ఈ ఇండస్ట్రీలో ఛాలెంజెస్, మీరు ఫస్ట్ నుంచి ఇల్లస్ట్రేషన్ దీంట్లోనే ఉన్నారు కాబట్టి ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా? ఎవరి నుంచి అయినా, లేదంటే ఏదైనా వర్క్ నుంచి అయినా, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ బేసికలీ? ఇలా జనరల్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ అందరికీ ఉంటాయి, లేకుండా అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అప్స్ అండ్ డౌన్స్ అంటారు కానీ అప్స్ ఉండకపోయినా డౌన్స్ అయితే పక్కా ఉంటాయి. అప్స్ ఉండకపోవచ్చేమో జనరల్గా. సో దట్స్ హౌ జనరలీ థింగ్స్ ఆర్. ఓకే, హౌ ఇస్ ద గ్రాఫ్? లైక్ అప్, డౌన్ 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 లైక్ దట్? అంటే లైక్ ఐ థింక్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు దిస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఇప్పుడు సమ్మన్ వెంచర్స్ అవుట్ ఇన్ టు అ ఫీల్డ్, కొత్తగా ఇప్పుడే ముందుకు వెళ్తున్నారు. అది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎవరైనా ఎనీ ప్రొఫెషన్, ఏదైనా ఒక ఫ్రెషర్ ముందుకెళ్ళినప్పుడు అన్నీ మనకి ఒక ప్యాలెట్లో పెట్టేసి ఇచ్చారు కదా. ఒక కంపల్సరీ రిజెక్షన్స్ ఉంటాయి, రిజెక్షన్స్ తర్వాత రిజెక్షన్స్ ఉంటాయి. చాలా ఈజీగా మనకి అప్రూవల్స్ కానీ, ఎస్ మెన్ కానీ, లేకపోతే కెరియర్ గ్రాఫప్స్ కానీ అంత ఈజీగా రావు. వచ్చినా కూడా దాన్ని మెయింటైన్ చేసుకోవడం, దాన్ని వెంటనే అది ఎందుకంటే మన చుట్టూ కాంపిటీషన్ అలా ఉంటుంది కాబట్టి రిజెక్షన్స్ మనకు అంత ఈజీగా వస్తాయి. అలా అని చెప్పి వేరే వాళ్ళు సక్సీడ్ అవుతున్నారని కాదు, బట్ ఇట్ ఈస్ హౌ ద గ్రాఫ్ వర్క్స్. సో యూజువల్గా గ్రాఫ్ బిగిన్స్ దిస్ వే అండ్ దెన్ స్లోలీ పిక్స్ అప్ అండ్ గోస్ డౌన్ అగైన్. సో జనరల్గా పీక్స్ ఆర్ ఆల్వేస్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఇన్ యువర్ కెరియర్. ఓకే, ఎక్కడో చాలా రేర్గా మీరు చూస్తారేమో వెంటనే ఇది లైక్ ఒక ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం, లేకపోతే చాలా రేర్గా వస్తాయి ఇన్స్టెన్సెస్. బట్ జనరల్ యావరేజ్ అవుట్ చేసుకుంటే మీరు యూజువల్గా ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లేకపోతే లైక్ రిజెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చిన పేమెంట్స్ రావు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ విచ్ ఆర్ వెరీ నార్మల్. బట్ అలా కాకుండా కొన్ని సెట్ ఆఫ్ ఛాలెంజెస్ సపరేట్గా కొన్ని ఉంటాయి విచ్ ఆర్ లైక్ అది ఎక్స్పీరియన్స్తోనూ, స్కిల్ సెట్తోనూ, లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్తో సంబంధం లేకుండా ఛాలెంజెస్ ఎప్పటికీ ఉంటాయి కొన్ని. లైక్ స్పెషలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఇస్ మోర్ కామన్ థింగ్ ఇస్ లైక్ ద ఫైనాన్షియల్ ఛాలెంజెస్. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్క్ చేసిన వెంటనే మన దగ్గర ఒక సెట్ మెథడ్ అనేది ఉండదు. దట్ ఈస్ మేజర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్. అది ఒక కంపెనీ, ప్రొడక్షన్ హౌస్, ఒకళ్ళది కాదు, అది సిస్టంలో ప్రాబ్లం. అది ఎవరిని బ్లేమ్ చేయాలో మనకు తెలియదు. అది ఒకళ్ళ, ఇద్దరా, నలుగురా, మననా, లేకపోతే సిస్టమ్నా, ఒక బాడీనా, మనకి వి కాంట్ సే ఇట్ బికాస్ మల్టిపుల్ పీపుల్ ఉంటారు కాబట్టి ఎవరి దగ్గర స్టార్ట్ అవుతుందనే మనకు తెలియదు. బట్ తిరిగి వచ్చేది మన మీదకే అది. సో ఇది మనం జనరల్గా ఒక వెస్టర్న్ క్లయింట్తోనో, లేకపోతే ఒక డిఫరెంట్ కంట్రీ క్లయింట్ ఉంటే వాళ్ళకి సెట్ పేమెంట్ మెథడ్ ఉంటుంది. లైక్ దిస్, ఇది అప్ ఫ్రంట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు నేను అడ్వాన్స్, అందరూ ఫాలో అవుతారు, ఇక్కడ కూడా ఫాలో అవుతారు, అవ్వరని కాదు, అని లైక్ రేషియో చాలా తక్కువ.
ఓకే. ఇట్స్ వెరీ వాస్ట్ కంట్రీ కాబట్టి, వాస్ట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ కాబట్టి, మన దగ్గర 1000 మంది ఉంటారు చేసేవాళ్ళు. కానీ లక్షలో 1000 ఎక్కువైనా, కోటిలో 1000 తక్కువ కాదు. అవును. సో అది దట్స్ వాట్ ఐమ్ టేకింగ్ ఓకే. సేయింగ్. సో, పేమెంట్స్ విషయంలో నేను కూడా వింటూ ఉంటాను. అంటే బ్యాక్ ఎండ్ వర్క్ చేసే వాళ్ళకి లేట్‌గా అందుతుంది. లేదంటే కొన్నిసార్లు ఇయర్స్ ఫ్రంట్ ఎండ్‌లో వర్క్ చేసే వాళ్ళకే దిక్కుండదు. నాకు ఇట్స్ వెరీ ఇట్స్ స్ట్రెయిట్ ఆన్ వెరీ ఫేస్. అంటే ఇట్స్ క్వైట్ నార్మల్. ఇట్స్ నార్మల్ అండ్ వెరీ సీరియస్ థింగ్. It's unfortunate to say that it is normal, యాహ్! but it is very common. You keep hearing about. Except that అంత ఈజీగా అందరూ మాట్లాడరు అంతే. హ్మ్. ఎందుకంటే ఎవరు అడగరు కాబట్టి. అవును. ఎవరు అడగరు, సో మాట్లాడరు కాబట్టి కింద తోసేస్తారు. అంతే. అవును. కొంచెం మొహమాట పడ్డారంటే ఆల్ యాహ్! డన్. యువర్ యాహ్! వర్క్ ఈస్ డన్ మ్యామ్. యూ కెన్ గో. అంటే గో దట్స్ అని ఆల్. కూడా చెప్పరు. యూ విల్ బి ఇగ్నోర్డ్. గోస్ట్ చేసేస్తారు అంతే. హ్మ్. ఆ! ఓకే. మేము ఇస్తాంలే మెల్లగా. లేకపోతే విల్ గెట్ బ్యాక్. హ్మ్. ఓకే. విల్ గెట్ బ్యాక్. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. యాహ్! విల్ టేక్ సమ్ టైమ్. లైక్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్‌లో లైక్ మల్టిపుల్ రీజన్స్. ఓకే. ఇది జస్ట్ ఫ్రీలాన్సర్‌కి మాత్రమే ఉండే ప్రాబ్లమా? లేదంటే యాక్చువల్‌గా చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుందా? అంటే ఎంప్లాయీస్‌కి ఐ డోంట్ థింక్ సాలరీ సైకిల్స్ ఉంటాయి కదా! అది అవును. మనకి అది జనరల్‌గా ఉండకపోవచ్చు. హ్మ్. బట్ మెయిన్‌గా ఇండిపెండెంట్ వర్కర్స్‌కే ఉంటాయి ఈ ఇష్యూస్. హ్మ్. ఇండివిడ్యువల్ వర్కర్స్‌కే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వెండర్ రిజిస్టర్ ఏవేవో లైక్ మల్టిపుల్ ఫైనాన్షియల్ హ్మ్. థింగ్స్ ఉంటాయి. అండ్ ద లేజీనెస్ ఆఫ్ పీపుల్, అన్‌ప్రొఫెషనలిజం, లైక్ టూ మెనీ రీజన్స్. మీ జర్నీలో మీకెవరైనా ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగాయా? అంటే నాకనే కాదు అందరికీ పర్సనల్‌గా? అవుతాయి. నాకు నాకు చాలా జరిగాయి. అందరిలానే లైక్ ఐ యామ్ నాట్ స్పెషల్ గై. ఓకే. అందరికీ జరుగుతాయి. ఇట్స్ వెరీ వెరీ నార్మల్. సారీ టు హియర్ యాహ్! థాట్. యాహ్! యాహ్! ఇట్స్ యూ డోంట్ అంటే వి డోంట్ హావ్ టు బి సారీ. వి హావ్ టు బి సారీ అబౌట్ ద సిస్టమ్. వి హావ్ ఓకే. టు బి సారీ అబౌట్ హౌ పీపుల్ వర్క్. అంటే వర్క్ కావాల్సినప్పుడు ఎట్లా రష్ చేస్తారో ఆహ్, అయ్యాక అయ్యాక అంత ఇగ్నోర్ చేస్తారు. గోస్ట్ ఆ ఆ చేసేస్తారు. పక్క నిమిషమే గోస్ట్ చేస్తారు. అర్రే! అయ్యో! లైక్ అంటే లైక్ ఆన్ యువర్ ఫేస్ ఉంటుంది. ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హాడ్ మై షేర్ ఆఫ్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ యాస్ వెల్. హ్మ్. అలాంటప్పుడు అనిపిస్తుంది. వై కాంట్ పీపుల్ బి అందరూ వీళ్ళలాగానే ఉంటే బాగుండు కదా! బావుండు అనిపిస్తుంది. కదా! అనిపిస్తుంది. అలాంటప్పుడు చెప్తాం మేము. అరే! హ్మ్. మీలాగా ఉంటే అందరూ బాగుంటుంది అని. బికాజ్ అంత నార్మల్ ఈ విషయం. సో పేమెంట్స్ ఇస్ టఫ్. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద గేమ్. యాహ్! అంతే. సో ఐల్ ఆస్క్ వెరీ క్విక్ కొంచెం rapid fire kind of a questions you have to answer like Sure. very quickly. Okay, the very first one. Uh, if you would like to recommend me to follow one illustrator from Telugu industry, ante evaru? నాట్ సో ర్యాపిడ్ ఆన్సర్ సారీ. My question itself is so lengthy, huh? అంటే నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. Mhm. సో Name one. Or బాగా ఇష్టం ఉంది. అన్‌కన్వెన్షనల్ ఆన్సర్ బట్ నాకు ఒకప్పుడు ఈశ్వర్ గారు చాలా ఇష్టం నాకు. Mhm. మనం పాత Where సినిమాల్లో is it చూసే from? లిటిల్‌గా మనం లైక్ అంటిల్ 90s అండ్ 80s మూవీ పోస్టర్స్ అన్నీ ఆయన హ్యాండ్ పెయింటెడ్ ఆహాహా! ఓకే. అవి ఉండేవి కదా! అవునవునవును. ఈశ్వర్ గారని. గుండమ్మ కథ, దట్ అంటే లిటరల్‌గా ఫాంట్ అండ్ ఇవన్నీ ఎవ్రీథింగ్. ఇంకా అడవి రాముడు లేకపోతే ఆల్ లైక్ చిరంజీవి, శోభన్ బాబు, ఏఎన్ఆర్ అవును. లైక్ మైండ్ బెండింగ్ వర్క్ ఆయనది. ఓకే. అది ఓకే. ఐ డోంట్ థింక్ ఎనీవన్ కెన్ కమ్ క్లోజర్ టు హిమ్. తర్వాత ఇప్పట్లో నాకు మోషే దయాన్ గారు చాలా ఇష్టం. హుహు. ఇప్పుడు కరెంట్లీ వర్కింగ్ దాంట్లో హి ఈస్ ఎ వాటర్ కలర్ ఇల్లస్ట్రేటర్ అచ్చా! అండ్ ఆల్సో డిజిటల్ బోత్. హి ఈస్ ఎ వెరీ గుడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఓకే. సో యూ యూజ్ హౌ మెనీ టూల్స్ ఫర్ ఇల్లస్ట్రేటర్? వన్ ఇన్ ఇల్లస్ట్రేటర్ వర్క్. ఇల్లస్ట్రేషన్ వర్క్‌లో బేసికల్‌గా ఐ యూజ్ మిక్స్డ్ మీడియా. హుహు. కుడ్ బి ట్రెడిషనల్, కుడ్ బి డిజిటల్ ఆర్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. హుహు. డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. బట్ అవును. ఇప్పట్లో అందరూ డిజిటలే అడుగుతున్నారు. ఎందుకంటే ద ఈజ్ ఆఫ్ యాక్సెస్ యాహ్! అండ్ రీవిజిటింగ్‌కి ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ సంథింగ్, ట్వీక్ సంథింగ్, హ్మ్. ప్రింట్ సంథింగ్, బ్లో ఇట్ అప్ టు డిఫరెంట్ సైజ్, షేర్ ఈజీలీ. ఎందుకంటే ఇప్పుడు ట్రెడిషనల్ వర్క్ అంటే దాన్ని స్కాన్ చేయాలి, ఫోటో తీయాలి, లైట్ చూసుకోవాలి, ఇవన్నీ ఉండవు. హై రెజల్యూషన్ వర్క్. సో యాహ్! మోస్ట్లీ డిజిటల్. మీ పర్సనల్‌గా ఏది ఇష్టం? డిజిటలా? లేదంటే దట్స్ బోత్ యాస్ అనలాగ్? లాంగ్ యాస్ ఐ కెన్ డ్రా. హుహు. నాకు ఏదైనా ఓకే. ఓకే. సో యువర్ ఫేవరెట్ ఆర్టిస్ట్? చాలా కష్టం చెప్పడం. దేర్ ఆర్ టూ మెనీ ఆర్టిస్ట్ లైక్ నేను ఒకళ్ళ పేరు చెప్తే అది ఇట్స్ వెరీ అన్‌ఫెయిత్‌ఫుల్ ఫర్ మై ఓకే. ఇట్స్ చాలా కష్టం. ఓకే. టాప్ 5లో అలా ఉంటారు గదా! ఒక లిస్ట్ 1 బై 1 1. యాహ్! ఓకే. నాకు అంటే మన దగ్గర ఆదిత్యచారి గారు, హ్మ్. ఎస్ఎం పండిట్, హుహు.
ఎస్ఎన్ పండిట్ గారు. Yeah, like one of అవునవును. those legends out there. యా యా యా. అండ్ నాకు మన దాంట్లో ఆంజనేయులు గుండు అని మ్హూ. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాలిఫిక్ ఇల్లస్ట్రేటర్స్ దట్ వీళ్ళందరి గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆంజనేయులు గుండు లిటరల్గా మనవాళ్ళే లైక్ అవును. హైదరాబాద్ అండ్ నౌ హీఈస్ వర్కింగ్ సమ్వేర్ హీఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ మ్హూ. అండ్ ఆయన వర్క్ చాలా ఇష్టం అండ్ నాకు ఇంకా చాలా లైక్ నాకు పేర్లు కూడా గుర్తురావు అంతమంది ఉన్నారు నాకు ఇంకా ఓకే. ధీమంత్ గారు మ్హూ. అండ్ ధీమంత్ వ్యాస్ అని తారే జమీన్ పర్లో టైటిల్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా యా 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 ఆయన యా. చేసినవే దట్ ఫిష్. అవన్నీ ఆయన చేసినవే లైక్ సో ఇట్లా సో మెనీ లైక్ సెబాస్టియన్ క్రూగర్ అండ్ వే టూ మెనీ పీపుల్ ఓకే. సో ఫేవరెట్ రిలాక్సేషన్ యాక్టివిటీ? ఒకప్పుడు నాకు ఇది రిలాక్సేషన్ బట్ ఇప్పుడు ఇది ప్రొఫెషన్ కాబట్టి ఓకే. సో నౌ ఇట్స్ అ వర్క్ ప్రొఫెషన్. I watch a lot of movies and shows. I do a lot of gardening and a lot of cooking. So these ఓకే. three. మీ వర్క్స్ మీరు చూసుకున్నారా? స్ట్రేంజర్ థింగ్స్ లో కానీ, శ్యామ్ సింగ్ రాయ్, ఆఫ్ కోర్స్ మీరు చెప్పారు కాబట్టి Yeah, ఓకే yeah. ఇది చూసుంటారు. అది మొత్తం అన్ని సిరీసెస్ చూసారా? Yeah, అన్నీ చూసాను. స్ట్రేంజర్ థింగ్స్. Yeah, yeah, yeah. ఈవెన్ దట్స్ మై ఫేవరెట్ టు. Yeah, yeah. యా. ఐ లవ్ దట్ మ్యూజిక్. Oh yeah, that 80s Very lo-fi addictable music. music. Yeah. So what is illustration to you in one word? It's static storytelling. ఎస్. అండ్ ఇప్పుడు టూల్స్ అండ్ ట్రెండ్స్ గురించి కూడా, ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఈస్ ద వన్ ట్రెండ్ యూ లైక్ ద మోస్ట్? ఇప్పుడు చాలా ట్రెండ్స్ వచ్చాయి About ఇల్లస్ట్రేషన్. regarding what? Illustration. యా. Not exactly sure. Ante people are more inclining towards neon and pastel or abstract art forms these days. So I think that is one thing that I'm liking. ఓకే. సో వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ టు టెల్ టు ద కమింగ్ ఇల్లస్ట్రేటర్? అప్కమింగ్. అంటే I'm not sure if I'm eligible enough to say. నేనే నేర్చుకుంటూ ఉంటాను ఇంకా నేను నాకే ఎందుకు ఒక్కొక్కసారి నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాదు. సో బట్ I think one thing that anyone can, not regarding the work that I'm going to say, but I think the discipline and consistency is what matters when you're expecting something, especially when you're expecting your humanity based career like commerce or like art or like something else which is not science and math and Yeah. engineering and mathematics. If you're expecting some creative thing to put food on your table, then you have to be really disciplined. You have to be really consistent. It applies for everything as well, but in this society right now, where people are not extremely aware of things, it's very, very important to be disciplined and be consistent with your work. థ్యాంక్ యూ సో మచ్ It's శ్రీప్రీతం my గారు. pleasure. అండ్ యా, ఇప్పటి వరకు ఏవైతే ఇన్పుట్స్ మీరు షేర్ చేశారో అవి డెఫినెట్గా వ్యూవర్కి లేదంటే మా కమింగ్ ఇల్లస్ట్రేటర్స్కి హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. Thank you. సో చూసారు కదా, ఈరోజు మన గెస్ట్ ఇచ్చిన ఇన్పుట్స్ చాలా వాల్యుబుల్ అనిపించాయి. నాకు కూడా, మీకు కూడా అనిపిస్తే ఆచరించండి. అండ్ సీ యూ లేటర్.